ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని నామాన్ని మహిమపరిచే భాగ్యం ఆ ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రీతిగా ఈ మీడియా ద్వారా మనం దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి మన గృహాల్లో ఉండి దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అలాగే ఇది మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఆదికాండం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 6వ వచనాన్ని చదువుతాను. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 5వ వచనం కూడా చదువుతాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఆ దినాల్లో త్రాగుడు, వ్యభిచారం, అందచందాలు, ఆభరణాలు, నాట్యాలు గొప్పగా ఉన్నాయి. కానీ భక్తి శూన్యమైపోయింది. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తి కలిగినటువంటి వాడు. అయితే భూలోకం యెహోవా సన్నిధిలో చెడిపోయింది అంటాడు. బలత్కారముతో నిండిపోయింది అంటాడు. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది. భూలోకము బలత్కారముతో నిండి ఉండేది. 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఆనాడు వల్లే ఈనాడు కూడా భూలోకం అంతా చెడుగుతో నిండిపోయింది. నేటి దినాల్లో విశ్వాసులైన వారి జీవితాల్లో కూడా భక్తి తగ్గిపోతూ ఉంది. చివరికి ఎలా అయిపోతున్నారంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. 8వ అధ్యాయం 21వ వచనంలో కూడా ప్రభు మరలా చెప్తాడు. ఆదికాండం 8:21 బి పార్ట్. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయం చెడుతనంతో నిండిపోయి ఉంది. అపొస్తలుల కార్యములు 8:21లో గారడి సీమోనును ఉద్దేశించి అపొస్తలులు మాట్లాడతారు. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు,
ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం యొక్క భయంకరత్వం, హృదయంలో నుండి వచ్చేటువంటి దుర్గుణాలను మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు స్పష్టంగా తేటగా తెలియపరిచారు. మోసకరమైనటువంటి ఊహలతో, భయంకరమైనటువంటి చెడు తలంపులతో మానవ హృదయం నిండిపోతూ ఉంది. తలంపుల్లోని ఊహ అంతా కేవలము ఎల్లప్పుడూ చెడ్డదే అంటాడు. కాబట్టి మానవుని యొక్క పరిస్థితి ఎంత భయంకరమైనదో ఆలోచించండి. కాబట్టి మనుషుడు దేవుని రాజ్యానికి దూరం అయిపోతూ వచ్చాడు. మానవునికి శాంతి సమాధానాలు లేవు. అలాంటి హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. అందుకే 139వ కీర్తన రాసిన దావీదు గారు అంటాడు, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి మనం మన హృదయాన్ని పరీక్షించుకోవడం చాలా అవసరం. ఆనాడు ఇశ్రాయేలీల సర్వ సమాజం 6 లక్షల కాల్బలం ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 20 సంవత్సరాల పరిప్రాయం కలిగిన అందరూ మోషే మీద, అహరోను మీద, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన వారే. మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న వాళ్ళే. కానీ ఒక్క కాలేబుని గురించి మాత్రం ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిండు మనస్సుతో, పూర్ణ హృదయముతో అతడు నన్ను అనుసరించి నడిచాడు. ఆ రీతిగా మనం ఈ చెడిపోయినటువంటి పాప లోకంలో దేవుని బిడలుగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా 6వ వచనంలో ప్రభు అంటారు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను, హృదయంలో నొచ్చుకొనెను. మనుషులు చెడిపోతారని ఇంతకుముందు దేవుడికి తెలీదా? ఇప్పుడు చూసి నొచ్చుకోవడం ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. గాయపడిన ఒక వ్యక్తిని గురించి మనం వినడం కంటే కన్నులారా చూస్తే చాలా ఎక్కువ బాధ ఉంటుంది. విన్నదానికంటే చూసినప్పుడు మనం ఎక్కువ బాధపడతాం. ఒక చెడుగుని గూర్చి విన్నదానికంటే దాన్ని సమీపించి చూసినప్పుడు ఎక్కువ అసహించుకుంటాం. దేవునికి ముందే తెలుసు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు కన్నులారా చూస్తున్నాడు ఆయన. 11-12 వచనాలు చూస్తే, భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి ఉండెను. ఒకప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు చేసిన సమస్త సృష్టి చాలా మంచిదిగా ఉన్నది అని మనం చదువుతాం. పాత తర్జుమాలు అయితే మిక్కిలి బాగుగా ఉన్నది అని చదువుతాం. అయితే 1600 సంవత్సరాలు గడిచేటప్పటికి అది పూర్తిగా చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. బలాత్కారం అంటే దొంగతనం, అన్యాయం, లంచం, దోచుకోవడం, హత్యలు, అంతర్గత యుద్ధాలు, ఇవన్నీ విస్తరించాయన్నమాట. కాబట్టి ఆలోచించండి, పాపం చాలా భయంకరమైనది. అది చాలా త్వరితంగా వ్యాపిస్తుంది. పాపానికి కొంచెం కనుక మనం అవకాశం ఇస్తే అది అతి త్వరితంగా, అతి విస్తారంగా వ్యాపించి నాశనం చేసేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు పాపం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పాపం విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు.
ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి వైరస్, కరోనా వైరస్, అది చాలా త్వరితంగా వ్యాపిస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే దాన్ని బారిన పడిపోతాం. మనం అజాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదకారి అది. అనేకమైనటువంటి దేశాలు వణికిపోతున్నాయి. ఇటలీ చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఆలోచన చేయండి. వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఉద్యోగరీత్యానో లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు, తమ సొంత ప్రదేశాలకు వచ్చేస్తున్నారు. ఆలోచన చేయండి, అది ఎంత భయంకరమైనది. పాపం కూడా అలాంటిదే. దానికి చోటిస్తే అది మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఆ కాలాన్ని గురించి మనం చదువుతాం కదా, జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇచ్చుచు ఉన్నారు. బలత్కారంతో నిండిపోయింది, పాపం విస్తరిస్తూ ఉంటుంది, సుఖభోగాలు పెరిగిపోయినాయి. నేటి దినాల్లో కూడా అలాగే ఉంది మన పరిస్థితి. మత్తయి సువార్త 24:39లో జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోయే వరకు ఎరుగకుండిరి అని ఉంది. రానయ్యున్నటువంటి అపాయాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రజలు. ఈ దినాల్లో కూడా ప్రజలు రాబోయేటువంటి అపాయాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మానవుని యొక్క అంత్యస్థితి నిత్యాగ్నిగుండం. రక్షించబడని వారు నరకాగ్నికి వెళ్ళిపోతారని బోధిస్తూ ఉంటే ప్రజలు దాన్ని విని కూడా గ్రహించడం లేదు. అజ్ఞానులుగా ఆలోచన లేనటువంటి జీవితంలో మానవులు జీవిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి అపాయాన్ని తప్పించుకునేటువంటి జ్ఞానం లేనటువంటి వారుగా ఈ లోకంలో ఉన్న ప్రజలు ఉన్నారు. అయితే 8వ వచనంలో మనం చదివితే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. 8వ వచనంలో చూస్తే అయితే అని ఉందన్నమాట. అయితే అనే మాట మనం గమనించాలి. అయితే అని వచ్చిందంటే అప్పుడున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకమైనది మరొకటి ఉందని మనం గమనించాలి. అప్పుడు పరిస్థితిని మనం ఆలోచించాం, ధ్యానించాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసిపోవడం, చక్కదనంపై ఆశలు పెంచుకోవడం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండడం, బలత్కారంతో నిండి ఉండడం, దేవుని ఆత్మ ఎంత వాదించినా ఆ దినముల్లో ప్రయోజనం లేకపోవడం, అలాంటి పరిస్థితి లోక పరిస్థితి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. కాబట్టి ఆ దినాల్లో దేవుని పక్షముగా ఒక శేషము కనపడతా ఉంది. అదే నోవహు కుటుంబం. నోవహు కుటుంబం. నోవహు గురించి కొన్ని సంగతులు మనం ఈ సందర్భంగా ధ్యానం చేసుకోవాలి. నోవహు గురించి మొదటి విషయం 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అనే పేరు పెట్టారు. నోవహు అంటే నెమ్మది అని అర్థం. ఆలోచన చేయండి, ఈ లోకంలో మానవుడు ఎన్ని కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉన్నా
మానవుడికి మాత్రం స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కారణం పాపం. పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని. కాబట్టి మానవుడికి స్వేచ్ఛ, స్వతంత్రం లేదు. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు తనను నమ్మినటువంటి యూదులతో, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. వాళ్ళంటారు, మేమేమో అబ్రహాం సంతానం, మేమెన్నడూ ఎవ్వరికి కూడా దాసులంగా ఉండలేదు, నువ్వేంటి మీరు స్వతంత్రులుగా చేయబడతారు అని చెప్తున్నావు అని అడిగారు. అందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు పాపమునకు దాసులు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసులు అని మీతో చెబుతున్నాను. అంటున్నాడు. చాలామంది ఇలాగే ఉన్నారు కదా, అందరూ పాపం చేసి అంటది బైబిల్, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యోహాను 8:36లో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల, స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి మనం విడిపించబడి, యేసుక్రీస్తు ద్వారా మనం స్వతంత్రం పొందుకున్నాం. ఆయనే మనందరికీ పాపం మీద, సాతాను మీద, మరణం మీద పూర్తి అధికారాన్ని మనకిచ్చాడు. ఎందుకంటే వాటిని జయించినటువంటి విజయ వీరుడు మన ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన మనకు సంపూర్ణ నెమ్మది, విశ్రాంతి, విడుదల ఇవ్వగలడు. ఆయన కల్వరి శిలువలో కార్చినటువంటి తన విలువైన రక్తం ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధునిగా మార్చి వారికి శాంతి సమాధానాలు కలుగజేసేటువంటిది. కాబట్టి ప్రభు అందరిని ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నేను మీకు విశ్రాంతినిస్తాను, విడుదలిస్తాను, స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. మేము స్వతంత్రులమే కదా, మేము ఎవరికి దాసులంగా ఉండలేదు కదా, నువ్వేంటిలా చెప్తున్నావు అంటున్నారు ప్రభుని యూదులు. అందుకే ప్రభు చెప్పిన మాట, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే ఆ పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించారు. పాప క్షమాపణ ఆయన రక్తంలో మనకు అనుగ్రహించారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అగ్నిగుండం, నిత్యశిక్ష, ఉగ్రత, దేవుని ఉగ్రత, దాని నుంచి కూడా ప్రభు మనల్ని తప్పించారు. ఈ పాపానికి మూల కారకుడు అపవాది. వాడి క్రియలను లయపరిచి వాడి మీద జయాన్ని సాధించేటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభు మనకు అనుగ్రహించారు. ఆయన ఎత్తుకు వచ్చిన వారిని చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషముతో ఆనందింపచేసేవాడు మన ప్రభు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం ఆ మాటలు చదువుతాం. యెషయా భక్తుడు అంటాడు, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో
వారిని పూర్ణ శాంతి కలవానిగా నేను కాపాడుతాను. యెషయా 26:3 ఉంటుందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తులోనే నెమ్మది. నోవహు అనగా అర్థం నెమ్మది. నెమ్మది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అలాంటి నెమ్మదిని మనం పొందగలం. పాపం వలన నెమ్మది ఉండదండి. అపవాది మనల్ని నెమ్మదిగా ఉండనివ్వడం. నిత్య శిక్ష అయిన నరకాగ్నిలో పడితే అక్కడ నెమ్మది ఉండదు. ధనవంతుడు ఎందులో పడి బాధపడుతూ అంటాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా అంటాడు. వేదనకరమైన స్థలం, వేదనకరమైన స్థలం. కాబట్టి మానవుడికి నెమ్మది ఈ లోకంలో ఎక్కడా లేదు. ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత త్రాగినా మానవుడికి నెమ్మది లేదు. కారణం, పాపానికి దాసుడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు స్వతంత్రులుగా చేసి నెమ్మది ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇంకా మనం నెమ్మదిగా ఉండాలంటే పౌలు గారు ఒక సూత్రం చెప్తున్నాడు తిమోతితో. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఇలా బ్రతకాలంటే ప్రార్థన అవసరం ఓ తిమోతి అంటాడు. ప్రార్థనా పరులకి, ప్రభు మీద ఆనుకునే వారికి సంపూర్ణ నెమ్మది ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను అంటాడు. 4వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 4:8. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు. నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువు. యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగ ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. ఆశాకాలంలో దేశం 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. ఎందుకంటే పిల్లలేమి, పెద్దలేమి, పురుషులే కానీ స్త్రీలే కానీ వాళ్ళందరూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద మనం విచారణ చేద్దాం, ఆయన చిత్తాన్ని ఆయన ఇష్టాన్ని తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే అలాంటి వారికి మనం మరణ విధిద్దామని చెప్పుకున్నారు. వారు యెహోవా సన్నిధిని ప్రమాణాలు చేశారు. మేము దేవుని దగ్గర విచారణ చేస్తాం, దేవుణ్ణి మేము నమ్ముకుంటాం, ఆయన మీద మేము ఆధారపడతాం. ఆ దేశస్థులు పరదేశులు కూడా ఇలాగా తీర్మానం చేసుకున్నారు. కాబట్టి యెహోవా వారికి నెమ్మది కలగజేశాడు అంటాడు. అందుకు యెహోవా వారికి ఏం కలగజేశాడు? నెమ్మది. కాబట్టి మనం కూడా పూర్ణమైనటువంటి నెమ్మదిని కలిగి ఉండాలంటే ఆ ప్రభువు మీద
ప్రతి విషయంలో ఆనుకొని ప్రార్థనా జీవితాన్ని కలిగి పూర్ణ మనస్సుతో ఆయన వెదకి జీవిస్తే మనం సంపూర్ణంగా నెమ్మదిగా జీవించగలం. ఒకవేళ నీలో నెమ్మది లేదు అంటే ఏదో ఒక లోపం ఉందని నువ్వు గ్రహించుకోవాలి. ఆ లోపాన్ని నువ్వు చక్క చేసుకుంటే, ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడితే ప్రభు నీకు పూర్ణ నెమ్మదిని కలగజేసి ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి క్రీస్తు ఇచ్చేటువంటి నెమ్మదిని పొందుకున్నవాళ్ళు ఈ లోకస్తులందరూ విడిచిపెట్టేసినా నెమ్మదిగానే ఉంటారు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టేసిన, అందరూ మనల్ని వెలివేసిన వాళ్ళు నెమ్మదిగానే ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వల్ల కలిగేటువంటి నెమ్మది అది శాశ్వతమైన నెమ్మది. అలాంటి శాశ్వతమైన నెమ్మది ప్రభు మనకు ఇస్తాడు. అందుకే మనం ఆయన పట్ల నమ్మకం కలిగి, ఆయన విశ్వాసం కలిగి నెమ్మదిగా బ్రతకడం మనకెంతైనా ఆశీర్వాదం. కాబట్టి నోవహు అంటే నెమ్మది. నోవహు కొంతవరకు నెమ్మదిని కలగజేశాడు, కానీ యేసుక్రీస్తు శాశ్వతమైనటువంటి నెమ్మది కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహించగలడు ఆయన విశ్వాసం ఉంచితే. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చే నెమ్మదిని పొంది మనం సంతోషిద్దాం. రెండవది 6వ అధ్యాయం 8వ వచనంలో చదివాం కదా, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అంటాడు. కృప చూపినవాడు యెహోవా, కృప పొందినవాడు నోవహు. దేవుడు అందరి పట్ల కృప చూపిస్తాడు. నోవహు పట్ల కూడా కృప చూపించాడు. 33వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అంటే అందరి పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడు. అయితే ఆ కృపను అందుకున్నవాడు నోవహు. అందుకే 10వ వచనం 32వ కీర్తన 10వ వచనంలో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరిస్తూ ఉంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి కృపను విశ్వాసం అనేటువంటి హస్తాలతో మనం పుచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. గాలి ఇవ్వడం దేవుని పని, దాన్ని పీల్చుకోవడం మానవుని పని. అలాగే కృప చూపడం దేవుని పని, విశ్వాసము ద్వారా అనుభవించడం మానవుని యొక్క విధి పని. అందుకే రోమ 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ఉంటుంది. దేవుడు మహిమను అనుగ్రహిస్తున్నాడు, కానీ మానవులు దాన్ని పొందలేకపోతున్నారు. కారణం పాపమే. పాపం అడ్డంగా ఉంది. దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు, కానీ అనుభవించేది మాత్రం కొద్దిమందే. కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించే వాటిని చాలామంది నమ్మలేని స్థితిలో ఉన్నారు. తీతుపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అంటాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అంటాడు. సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై. కాబట్టి నమ్మిన వారే ఆయన కృపను అనుభవిస్తారు.
నోవహు కూడా విశ్వాసం ద్వారానే ఆ కృపను పొందుకున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. 11:7 విశ్వాసమును బట్టి నోవహు అంటాడు. విశ్వాసమును బట్టి నోవహు. దేవుడిచ్చే కృప ద్వారా భక్తుడు చాలా మేళ్ళు అనుభవించగలడు. ఎఫెసీ 2:8 అంటాడు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత రక్షణ. తిమోతితో పౌలు గారు అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడకు కమ్ము అంటాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో. జ్ఞానం, వివేకం మానవులకి దేవుని కృప వల్లే కలుగుతుంది. శ్రమలో ఆనందించగలిగేటువంటి భాగ్యం దేవుని కృప వల్లే భక్తులకు కలుగుతుంది. పౌలు గారు అంటాడు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అది కేవలం నా గొప్పతనం కాదు, దేవుని కృపే అంటాడు. కాబట్టి కృప ద్వారా ప్రభు ఇచ్చేటువంటి మేళ్ళన్నీ పొందుకుంటూ మనం భక్తిలో కొనసాగాలి. కానీ చాలామంది దేవుని పిల్లలు దేవుడిచ్చినటువంటి కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మాత్రం వచ్చింది, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచున్నాను. చాలామంది దేవుని కృపను వ్యర్థం చేసుకుంటారు. నోవహు కృప పొందాడు కాబట్టి అనేకులకు ఆశీర్వాదంగా ఉండగలిగాడు. కాబట్టి దేవుడిచ్చే కృపను పొందుకోవాలి. 3వది నీతిమంతుడు. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడు. పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కీర్తన 51లో దావీదు గారు అంటాడు, నేను పాపంలో పుట్టాను. అలాగే నోవహు కూడా పాపంలోనే జన్మించాడు. అయితే నీతి ఎలా కలిగింది ఆయనకి? హేబెలు విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలి అర్పించి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అలాగే నోవహు కూడా విశ్వాసము ద్వారా అదే మార్గాన్ని అనుసరించి ప్రభు యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడ్డాడని మనం గ్రహించగలగాలి. నోవహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. హెబ్రీ పత్రిక 11:7లో. కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటాడు. దేవుని నీతి అయి ఉన్నది. 5వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి నోవహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, నీతికి వారసుడయ్యాడు. రెండవది, అతని జీవితంలో కూడా నీతిమంతుడే ఉన్నాడు.
తన జీవితంలో కూడా. అందుకే 9వ వచనంలో అన్నారు, 6వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో, నోవహు నీతిపరుడు. మనం కూడా అనుదిన జీవితంలో నీతియుక్తమైన నడవడి కలిగిన వారుగా ఉండాలి. మన అనుదిన జీవితంలో నీతియుక్తమైన నడకతో మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. కాబట్టి నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. ఇంకా ప్రభు అంటాడు, ఈ తరము వారిలో 7వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 7:1, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచుచున్నాను అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సాక్ష్యం ఇచ్చిన మనుషులు చాలామంది ఉన్నారు. ప్రభు నిన్ను గూర్చి అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడాడు. నీతిని ప్రకటించాడంట. నీతిని ప్రకటించాడు. కీర్తనకారుడు అంటాడు, నా నాలుక దినమెల్లా నీ నీతిని వివరించుచున్నది అంటాడు. కాబట్టి నీతిని ప్రకటించాలి. నోవహు నీతిమంతుడు. తన జీవితంలో నీతిగల జీవితాన్ని, నీతి ప్రవర్తన కలిగి జీవించాడు. అతని నీతిని గూర్చి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నీతిని ప్రకటించాడు. 4వ విషయం, 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు కాలం చాలా భయంకరమైనది, భ్రష్టత్వంతో నిండిపోయినటువంటి కాలం. అందుకే పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చదువుకున్న భక్తిహీనుల సమూహము అని ఉంటుంది. అక్కడ భక్తిహీనుల సమూహము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 38-39 వచనాల్లో చదివితే తినుచు త్రాగుచు. ఇంకా మనం చూసాం, చెడిపోయింది భూలోకం, యెహోవా సన్నిధికి చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయినటువంటి లోకం. అలాంటి లోకంలో నోవహు నీతిమంతుడై నిందారహితుడుగా జీవించాడు. ఇది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. భ్రష్టత్వం ఆ దినాల్లో పెరిగిపోయినప్పుడు భక్తి గల జీవితానికి అనుకూలంగా ప్రవర్తించడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఒకసారి ఆలోచించేయండి. నోవహు కాలానికి నేటి కాలానికి చక్కటి పోలిక ఉంది. నోవహు కాలానికి నేటి కాలానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇప్పుడు పాపం పెరిగిపోయింది, అప్పుడు పాపం పెరిగిపోయింది. అయితే ఆనాడు భక్తి చేయడానికి అనుకూలత లేనటువంటి పరిస్థితులు ఆ రోజులు. చూడండి, ఆ రోజుల్లో బైబిల్ ఉందా? బైబిల్ లేదు. కానీ నోవహు నిందారహితుడిగా జీవించాడు.
ఈ రోజుల్లో బైబిల్ ఉంది, కానీ ప్రజలు చెడిపోయి ఉన్నారు. ఈ దినాల్లో ఉన్నంత పరిశుద్ధాత్మ నింపుదల ఆ దినాల్లో ఉందా? లేదు. ఈ దినాల్లో ఉన్నట్టు బోధకులు, సేవకులు ఉన్నారా ఆ రోజుల్లో? లేరు. ఆ రోజుల్లో సాతాను యొక్క శక్తి సిలువలో కొట్టివేయబడిందా? లేదు, ఇంకా కొట్టివేయబడలా. ఈ దినాల్లో బయలుపరచబడుతున్నంత సత్య సువార్త ఆ కాలంలో బయలుపరచబడిందా? ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘ సహవాసం ఆ రోజుల్లో ఉందా? ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మీటింగులు ఆ రోజుల్లో జరిగినాయా? అయినా సరే నోవహు నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవించాడు. నిందారహితుడు ఇంగ్లీష్లో పెర్ఫెక్ట్ మ్యాన్ అని ఉంటుంది. పెర్ఫెక్ట్. నిందారహితులు. దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని అనుకున్నారంట తనతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చెయ్యలేదు అని ఉంటుంది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి దానియేలులో ఏ లోపాన్ని వాళ్ళు కనుగోలేకపోయారు. అలాగే నోవహులో కూడా ఏ విధమైన లోపం లేదు. నోవహు తన చుట్టూ ఉన్న కాలం, తన చుట్టూ ఉన్న ప్రపంచం, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరత్వం కలిగి ఉన్నారో మనం చదివాం. అట్లాంటి భయంకరమైనటువంటి ఆ కాలంలో నోవహు నిందారహితుడిగా జీవించడం చాలా కష్టతరం. అయితే నోవహు అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని మహిమపరిచాడు. 5వది 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో మనకి ఇది ఈజీ అన్నమాట. నీతిమంతులుగా జీవించడం, నీతిగా బ్రతకడం, నీతిమంతులుగా తీర్చబడడం, నిందారహితులుగా జీవించడం, దేవుని కృప పొందుకోవడం, నెమ్మదిగా ఉండడం కేవలం దేవునితో నడిచే వారికే సాధ్యం. కాబట్టి మనం దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. ఈ చిన్న ప్రయత్నం అదే కదా. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఈ చిన్న ప్రయత్నం అదే. ఎందుకంటే ఇలాగా మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలో ఇది లేనప్పుడు, ఇలా జరగనప్పుడు మనం ఎంతో బాధపడతాం. ఇది క్రమక్రమంగా మనకు అలవాటుగా మారిపోతుంది. దేవుని సేవించకుండా, దేవుని స్తుతించకుండా, ఆయన వాక్యం చదవకుండా, ఆయన వాక్యం వినకుండా ఉండలేనటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అప్పుడు మనం పెర్ఫెక్ట్ అవుతాం. అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్గా ఉంటాం. అది దేవునితో నడిచిన వారికే సాధ్యం. అంతేనా? అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు ప్రభు గుర్తొస్తే అలాంటి వాళ్ళు దేవునితో నడిచినట్టు కాదు. అలాంటి వాళ్ళ వల్ల దేవునికి ఏమాత్రం మహిమ కలగదు. అలాంటి వారు బట్టి దేవుడు అన్నడు సంతోషించడు. అలాంటి వారు ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండలేరు. కాబట్టి నోవహు దేవునితో నడిచాడు. మనం కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. హనోకు జీవితాన్ని ధ్యానించేటప్పుడు దేవునితో నడవడం, దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపాసక్తి సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భ్రష్టత్వాన్ని గురించి మేము తెలుసుకున్నాం. భూలోకము చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది,
సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహలు అవన్నీ ఎల్లప్పుడూ చెడ్డవిగా మారిపోయినాయి. మీరు భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొందేటువంటి హృదయంలో నొచ్చుకునేటువంటి స్థితి ఆనాటి ప్రజలు కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో జనులు తినుచు త్రాగుచు భక్తిహీనుల సమూహం అని వాళ్ళని గురించి సంబోధిస్తూ పేతురు గారు రాస్తున్నాడు. భూలోకం చెడిపోయింది, భ్రష్టత్వంతో నిండిపోయింది. అలాంటి పాప లోకంలో, అలాంటి వారి మధ్యలో నోవహు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. నోవహు అంటే నెమ్మది. కేవలం యేసుక్రీస్తులోనే మేము పరిపూర్ణమైన నెమ్మదిని పొందగలం అనే సత్యాన్ని మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. మేము నెమ్మదిగా బ్రతకాలంటే ప్రార్థన అవసరం. మీ మీద అనుకున్నప్పుడే మేము నెమ్మదిని పొందుకోగలం. భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు సైతం మేము నెమ్మదిగా ఉండగలం. అలాంటి నెమ్మదిని మీలోనే పొందగలం. నోవహు కృప పొందాడు. భూలోకమంతా నిండి ఉంది, కానీ నోవహు మాత్రమే కృప పొందినవాడయ్యాడు. తండ్రి, మీ కృప ద్వారా మేము చాలా మేళ్ళు పొందుకున్నాం. వాటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోవహు నీతిమంతుడు, మేము కూడా నీతిమంతులుగా విశ్వాసము ద్వారా తీర్చబడ్డాం. మా జీవితాల్లో నీతిమంతులుగా మేము ఉండాలని నేర్చుకున్నాం. మేము నీతిమంతులము అని మీ ద్వారా సాక్ష్యం పొందాలి. నీతిని ప్రకటించేవారుగా ఉండాలి. ఆ రీతిగా నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి. నిందారహితుడు అని మేము చదువుకున్నాం. నిందారహితుడు. ఈ దినాల్లో ఉన్న ఫెసిలిటీస్ ఆ దినాల్లో లేవు తండ్రి. పరిశుద్ధ గ్రంథం లేదు, పరిపూర్ణ ఆత్మ నింపుదల లేదు. ఆ దినాల్లో బోధకులు లేరు. సాతాను శక్తి ఇంకా సిలువలో కూల్చివేయబడలేదు. ఈ దినాల్లో బయలుపరచబడినంత సత్య సువార్త ఆ కాలంలో బయలుపరచబడలేదు. ఈ రోజుల్లో ఉన్నంత సంఘ సహవాసం ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా మీటింగ్స్ ఆ రోజుల్లో లేదు. అయినా నోవహు నీతిమంతుడిగా నిందారహితుడిగా జీవించాడని మేము చదువుతున్నాం. ఏ లోపమైనా, ఏ తప్పైనా, ఏ నింద కూడా వేసుకోలేనటువంటి జీవితాన్ని, ఏ లోపము కనుగొనలేనటువంటి జీవితాన్ని భక్తులు కలిగి ఉన్నారు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. నోవహు నీతో నడిచాడు, మేము కూడా మీతో నడుచుటకు మాకు సహాయం చేయండి. మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని విన్న దాని ప్రకారం నడుచుకునేటట్లుగా సహాయం చేయమని, ఈ రీతిగా మేము నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు అని రక్షకులను స్తుతిస్తూ ఈ దిన దేవునితో ఆశీర్వాదాలు నింపండి. మా పని పాటల్లో తోడుగా ఉండండి. జంగారెడ్డి ప్రాంతంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. దాన్ని నివారించండి, దాన్ని అరికట్టండి. నీ బిడ్డల చుట్టూ కంచి వేయండి. మరి ఏ విధమైనటువంటి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఏ విధమైన అంతరాయాలు, ఆటంకాలు కలగకుండా సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి మీ ప్రజల్ని భద్రంగా క్షేమంగా ఉంచండి. వారి చుట్టూ వారి ప్రదేశాలన్నీ మరి ఆరోగ్యవంతమైన ప్రదేశాలుగా ఉండటానికి సహాయం చేయండి. మీ బిడ్డల చుట్టూ మీ దూతలను కావలి ఉంచి నడిపించండి. మీ కృపకు పాత్రలుగా చేయండి. అన్ని కీడుల ప్రమాదాల నుంచి మీ బిడ్డలను తప్పించండి. మా ప్రాంతాలను, మా దేశాన్ని బాగు చేయండి. ఆ వైరస్ని పూర్తిగా నిర్మూలించి మమ్మల్ని కాపాడమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ రేపు ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపరచండి. మరలా తిరిగి రోజు ఉదయం 10 గంటలకు, తిరిగి 12 గంటలకు ఉపవాస ప్రార్థన కూడికలో చెప్పబోయే వాక్యాన్ని విని మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుంటూ సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ
రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అతి శీఘ్రంగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి బ్రతుకులాడి